ఇలా ఆల్మోస్ట్ బిగ్ బాస్ ఎన్నికలకు వచ్చినాయి ఇంకా ఎవరైనా ఫేక్ మాస్క్ పెట్టుకొని ఉన్నారనుకుంటున్నారా మీరు? భరణి గారు మేబీ ఆయన కొంచెం అగ్రెసివ్ అని చెప్తున్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు కూడా అలా చెప్పారు. అలా కాకుండా ఆయన దగ్గర నుంచి కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాను. సో రీటైల్ హౌస్ లో ఎలా అనిపిస్తుంది? నాకైతే జెన్యూన్ అనిపించిందండి. అమ్మాయి బయట చాలా నెగిటివిటీతో లోపలికి వెళ్ళి ఉండొచ్చు, కానీ డెమోన్తో చాలా జెన్యూన్ అనిపించింది. సో దివ్య బర్నే మధ్య ఫైర్ అయినట్టు మన ప్రోమోలో కనిపించింది, మీరు ఏమైనా చూసారా? అంటే ఫైర్ అయినట్టు అనిపించింది. నేను కూడా కోమలోనే చూశాను. మేబీ అప్పుడు డెమోన్ రీతు కలిసి ఫైర్ అయ్యారేమో అని నేను అనుకుంటున్నాను. కళ్యాణ్ సో ఆర్మీ పవన్ గేమ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. యాక్చువల్లీ డెమోన్ని నాకు నచ్చుతుంది. ఆ సీజన్ మొత్తంలో ఆయన గేమ్స్ అనేది మోస్ట్లీ ఆయన ఆడిన గేమ్స్లో ఎప్పుడు ఓడిపోవడం అట్లేం లేదు. కాకపోతే సపోర్ట్ లేక ఆయన రాలేదు. యాక్చువల్లీ విన్నర్ అయ్యే కంటెస్టెంట్ అని చెప్పేసి నాకు అనిపించింది. డిమాండ్ పవన్ ఎలా ఉంది? డెమోన్ పవన్ గురించి చెప్పాను. సారీ దివ్య గేమ్ ఎలా ఉంది? దివ్య గేమ్ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్, కాకపోతే ఆమె కామనర్ గేమ్ వచ్చింది కదా, మేబీ తనుజ ఇష్యూ పెట్టుకోవడం వల్ల అనుకుంటుంటాను ఉండాలైతుంది. టాప్ 2 అంటే ఎవరు చెప్తారు? టాప్ 2 మాన్యువల్, తనుజ. ఎందుకు? అంటే ప్రజెంట్ అంటే వాళ్ళిద్దరు సెలబ్రిటీస్, అలాగే ఎక్కువ కెమెరా ఫోకస్ కూడా వాళ్ళ మీదే ఉంది నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి బిగ్ బాస్ తరపు నుంచి కూడా తనుజకి కొంచెం సపోర్టింగ్ అనిపిస్తుంది. సో ఇమాన్యుయల్ చాలా రోజుల తర్వాత నామినేషన్లోకి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇమాన్యుయల్ ఫస్ట్ నుంచి రాకుండా మేబీ సేఫ్ గేమ్ కానీ చాలా తెలివిగా ఆడినట్టు నాకు అనిపించింది. ఏమోనండి, ఇమాన్యుయల్ పిఆర్ టీమ్ అయితే చాలా గట్టిగా ఉంది. మరి బాగుంది అంటున్నారు. తనుజది అవును, తనుజ గేమ్ బాగుంది కదా. తనుజ అంటే నాకు అనిపిస్తుంది ఆవిడ ఎక్కువ ఓవర్ ఎమోషనల్ అనిపిస్తుంది. సో తనుజ వినర్ అన్నారు, కానీ బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటి వరకు అమ్మాయికి టైటిల్ ఇవ్వలేదు కదా. బిందు మాధవి గారికి అది ఓటీటీ ఆమె వర్క్. అవునండి, ఇప్పటి వరకు ఉన్న అమ్మాయిలో ఆమెకి ఇచ్చారంటే అది వర్తబుల్ అనిపించింది అండి బిందు మాధవి గారికి. ఇప్పుడు రావచ్చు తనుజ, కాకపోతే తనుజ ఓవర్ డ్రామాటిక్, ఓవర్ ఎమోషనల్ అట్లా అనిపిస్తుంది. సో ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారు? దివ్య గారే అనుకుంటున్నాను. ఎందుకని? అంటే దివ్య ఎందుకంటే ఆల్రెడీ ఓటింగ్ ప్రకారం తక్కువ ఉంది అండ్ షీజ్ ఎ కామనర్ కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్.